దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్సభ సభ్యుడిగా రాహుల్ ను లోక్సభ సెక్రటరీ జనరల్ అనర్హుడిగా ప్రకటించారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుజరాత్లోని సూరత్ కోర్టు ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కనీసం 2 ఏళ్ల జైలు శిక్షకు గురైతే వారు అనర్హతకు గురవుతారు. ఈ నిబంధనల ప్రకారమే రాహుల్ పై అనర్హత వేటు వేశారు. రాహుల్ ని అనర్హుడుగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి సోనియా గాంధీతో పాటు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, రాజీవ్ శుక్లా, తారిక్ అన్వర్, సీనియర్లు ఆనంద్ శర్మ తదితరులు హాజరయ్యారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై పోరాటానికి ముఖ్య నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు. దీనిపై 3 అంచెల పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. న్యాయ పోరాటం, దేశవ్యాప్త వీధి పోరాటం, విపక్షాలను కలుపుకొని పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక రాహుల్ పై అనర్హత వేటు వేయటం రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచమని ఆయన సోదరి ప్రియాంక గాంధీ అన్నారు. పీఎం మోడీని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ప్రధానమంత్రి కుమారుడిని మీ పార్టీ కార్యకర్తలు మీర్ జాఫర్ తో పోల్చి దేశద్రోహి అన్నారని వ్యాఖ్యానించారు. మీ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి నీ తండ్రి ఎవరు అంటూ రాహుల్ గాంధీని అవమానించారని, తమ కుటుంబంతో పాటు కశ్మీరీ పండిట్లందరినీ కించపరిచేలా మాట్లాడారని గుర్తు చేశారు. మీకు ఏ జడ్జి 2 ఏళ్లు జైలు శిక్ష వేయలేదు, పార్లమెంటు అనర్హత వేటు వేయలేదు, మీకో న్యాయం మాకో న్యాయం అంటూ ట్వీట్ చేశారు. 1000 కోట్ల దేశ సంపదను కొల్లగొట్టిన లలిత్ మోడీ, నీరవ్ మోడీ, చోస్కీ, అదానీ వంటి వాళ్లపై పార్లమెంటు సాక్షిగా రాహుల్ పోరాటం చేస్తున్నారని, ఈ కారణంగానే ఆయనపై మోదీ కుట్రలు పన్నారని ఆరోపించారు. తరతరాలుగా ఈ దేశం కోసం మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. మీలాంటి పిరికి పందలు, నియంతల ముందు మేము ఏనాడు తలవంచలేదు. ఇక ముందు కూడా వంచే ప్రసక్తి లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జయప్రకాష్ నారాయణ, కాంగ్రెస్ అగ్రనేతలు దీన్ని తప్పుపట్టారు. ప్రతి చిన్నదానికి అనర్హతే ఆయుధం కాదని పలువురు నిపుణులు అంటున్నారు. ఇది దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని అంటున్నారు.